ఓకే, ఇదంతా అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కాబట్టి. ఇక్కడ మనకు నీటి బావులు చాలా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఈ బావులను వ్యవసాయం చేయడం కోసం, తర్వాత ఇంకా తాగునీటి అవసరాల కోసం వాళ్ళు ఈ బావులను ఉపయోగించేవారని మనకు చూస్తే తెలుస్తుంది. ఇది మంచినీళ్ళ బావి, దీన్ని పెద్ద బావి కూడా అంటారు కదా, పెద్ద బావి. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం ఇక్కడ నుంచి మధ్యలో కనుక రాయి విసిరితే అవతలికి వెళ్ళేటువంటి అయితే అవకాశం 99% లేదు. ఒకవేళ వెళ్తుందంటే అది సైడ్లో నుంచో వెళ్ళొచ్చు, కానీ కరెక్ట్ మధ్యలోంచి అయితే మనం ఈ బావి అవతలికి రాయి విసరలేము. ఒకసారి ట్రై చేసాం మలేష్. చూడండి, మా మిత్రుడు ఒకసారి ప్రయత్నం చేస్తుండు, తీసుకోవచ్చు. అడవిలో మనకు రాళ్ళు దొక్కుతాయి కదా. ఒక పెద్ద చిన్న ఏదైనా సరే రాయి వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడవచ్చు మనం, అది మధ్యలో వరకు కూడా వెళ్ళలేదు. అంటే మనకు ఇది ఎంత పెద్ద బావి అర్థమవుతుంది. ఈ బావి వాళ్ళు వ్యవసాయానికి, తర్వాత ఇంకా ఇక్కడ తాగునీటి అవసరాల కోసం ఈ యొక్క బావులను ఉపయోగించాలని కూడా మనకు అర్థమవుతుంది. ఇది కోటలోనే ఒక కోడిపుంజుల బండి. చూడొచ్చు, మనకు రాతితో చాలా అద్భుతంగా దీన్ని చెక్కారు. చరకొండ కిల్లాలో మనకు ఒక సొరంగ మార్గం కూడా ఉంది. ఇది దేవరకొండ వరకు ఉంటుందని చెప్తుంటారు, కానీ అది ఎంతవరకు ఉందో నాకైతే తెలియదు. ఇది కిల్లాలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన బావి, పుల్చర్ల బావి. అంటే ప్రస్తుతానికి ఇది ఎండిపోయిందా, ముందలుకుంది కదా. అంటే దీంట్లో ఎక్కువ చెట్లు ఉన్నట్టు. ఏం చెట్లు ఇవి మలేష్? పువ్వులు బాగున్నాయి కదా. ఇది ముందల నాకు ఇంకా కొంచెం లోతుగా ఉంది బావి, చూద్దాం. చాలా నీరు తీసిరా. నేను కాసేపు రెస్ట్ తీసుకొని ఇలా ముందల కనికల బావి ఉంది. కనికల బావి దగ్గరికి ఈ బండ పొట్టి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. అది అక్కడ కూడా గోడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, మనకు చూడవచ్చు. ఇది కనికల బావి కదా, కనికల బావి. ఇక్కడ మనం చూడవచ్చు. కనికల బావి అంటే కన్నెల బావి కదా, కన్నెల బావి. ఇదే కదా. వెళ్ళి ఉండొచ్చు. కనికలు అంటే కన్నెల బావి కదా, కనికలు అంటే. అలాగే చూడొచ్చు మనం, మేము చాలా అప్పుడు స్టార్టింగ్లో చూసిన కోట కూడా ఇది దాదాపు ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల మేర చివరికి ఎండింది. ఈ ఎండింగ్లో చూస్తే మనకి ఇక్కడ కూడా మనకు కోట కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా రాళ్ళతో గోడ అంతా నిర్మించారు. ఇదంతా ఒక అద్భుతంగానే ఉంది. చూడొచ్చు, ఇదంతా
ఇంకా ఈ కోటలో ఉన్న మరొక అద్భుతమైన బావి నకిరేట్ బావి. మరింత స్వచ్ఛమైన నీళ్ళు ఈ బావిలో మనకు కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. చేపలు కూడా ఉన్నట్టు దీంట్లో. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. స్వచ్ఛమైన నీళ్ళు ఉన్నాయి ఈ బావిలో. సో మేమంతా తిరిగింది అదంతా కూడా దాదాపు ఒక 500 ఎకరాల వరకు ఈ యొక్క సామ్రాజ్యం చరిగొండ కిల్లా సామ్రాజ్యం విస్తరించిందని మాకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఉన్న శాసనాలను బట్టి చూస్తే కూడా మనకు ఇది ఎప్పుడు నిర్మించాలనేది కూడా ఉంది. అయితే చరికొండ గ్రామానికి చెందిన ధర్మన్న ఆయన రాసిన చిత్రభారతం ద్వారా చరికొండ యొక్క చరిత్ర మనకు తెలుస్తుంది. ధర్మన్న రాసిన చిత్రభారతం కావ్యంని ఆధారంగా చేసుకొని చరికొండ గ్రామానికి చెందిన వై గోపాలరావు గారు ఈ చరిత్రనంతా ఒక పుస్తకంలాగా రాయడం జరిగింది. దాని ద్వారా మనం ఈ యొక్క కోట ఎప్పుడు దాదాపు 12 నుంచి 13వ శతాబ్ద కాలంలో నిర్మించి ఉండొచ్చు అని మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.